అవి రెండు చాలా మందికి 20,000, 30,000, 40,000, 50,000, లక్ష శాలరీ వచ్చినా కూడా ₹1 కూడా ఉండదు. సో దేనివల్ల అంటే అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండదు. సో ₹100 వచ్చినప్పుడు అయితే తక్కువ ఖర్చు పెట్టుకుంటారు. అదే ₹1,00,000 వచ్చినప్పుడు అయితే ఒక ₹1000 బిర్యానీలు అట్లా తినేస్తూ ఉంటారు. ఏం చేస్తారో వాళ్ళకి కూడా లెక్క ఉండదు అనమాట. ఫోన్పేలో అవి బుక్ చేయడం, ఈ బుక్ చేయడం చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఒక మన పర్టికులర్గా ఒక లెక్కగా వెళ్తే డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. మనకు 30,000 వచ్చినా సరే, 20,000 వచ్చినా సరే, 10,000 వచ్చినా సరే సేవ్ చేసుకోవచ్చు. సరే ఇది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు. సో మీకు 30,000 వస్తే సేవింగ్ 20% అయితే ఉంచండి. అంటే బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఇట్లాంటివి అనమాట. తర్వాత మీ వాంట్స్కి అంటే రెస్టారెంట్లకి వాటికైతే ఉంచాలన్నమాట. ఇంకా నీడ్స్, కరెంట్ బిల్లుకి, రెంట్లకి వీటికైతే ఉంచాలి. సో చాలా మంది కూడా ఏం చేస్తారంటే అవి ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ₹1,00,000 వచ్చినా సరే సరిపోదు. చాలా మంది అయితే మీరు ఏమి చేస్తున్నారు అనేది రాసుకోవాలి. గుజరాత్లో గుప్తాస్ అని ఉంటారు కదా, వాళ్ళైతే చాలా రాసుకుంటారు. ప్రతి రూపాయి కూడా రాసుకుంటారు. అలా ఏ డబ్బులు ఎక్కడికి వెళ్తాయని కూడా రాసుకుంటారు. ముందు దాచుకున్న తర్వాత ఖర్చు పెట్టుకుంటారు. వారెన్ బఫెట్ కూడా చెప్తారు, ముందు మీరు దాచుకోవాలి, తర్వాత ఖర్చు పెట్టుకోవాలని. ఎంతో కొంత ఒక 20% అయినా సరే మీ సేవింగ్ అకౌంట్లో వేసుకోవాలి. సో అర్థమైంది కదా. తర్వాత మీకు ఏదైతే కొనుక్కుందాం అనుకున్నారో, ఏదైతే చేద్దాం అనుకున్నారో అయితే చేసుకోవచ్చు. మీరైతే కొంత బడ్జెట్ ఆ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళేంత వరకు ఏ జర్నీ చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఒక సెటిల్మెంట్ అయినాక ఒక 10 lakhs మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు అవి వచ్చిన ఇంట్రెస్ట్తో వాటితో స్పెండ్ చేయాలి. చాలా మంది చేస్తున్న మిస్టేక్ అనమాట. ధనవంతులు ఏం చేస్తారంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక అసెట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా వచ్చిన రేట్లు ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాంతో ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అది తెలియకుండా డైరెక్ట్ మన వర్క్ నుండి వస్తాం కదా, మన జీతం వచ్చేది కదా, దాన్నే ఖర్చు పెట్టేసుకుంటారు. దాన్ని ఖర్చు పెట్టుకోవడం వల్ల అయితే ఒక్కటి కూడా ఉపయోగం అయితే ఉండదు. మనం అయితే ఫస్ట్ అసెట్లో ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. ఏదైనా ఉంటే కొంతకాలం అయితే సాక్రిఫైస్ చేయాలి. సో అది కూడా రాకుండా మనం స్టార్టింగ్ నుండి వచ్చిన శాలరీ వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే ₹1 కూడా మిగలదు. అర్థమైంది కదా. సో మీరైతే వచ్చిన అసెట్స్ ఉంటాయి కదా, దీన్ని అసెట్స్ ద్వారా మీరు కారు కొనొచ్చు. మీరు కారు ఇలా పెట్టుకుంటారు, ఇంట్రెస్ట్ ద్వారానే కారు కొనుక్కుంటారు. వాళ్ళు బిజినెస్ పేరు పెట్టుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో రాసుకొని కారు కొనేస్తారు. అయ్యే ట్యాక్స్కే సగం పోతుంది, కార్లు కొనటం వల్ల, కొనటం వల్ల. దానివల్ల అయితే ఉపయోగం లేదు. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంటే 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కారు కొనుక్కోవచ్చు. అంతేగాని మీ దగ్గర 20 లక్షలు ఉంటే లోన్లు పెట్టి అయితే కార్లు కొనకూడదు. సో ఇట్లాంటి చాలా మిస్టేక్లు చేస్తుంటారు ధనవంతులు చూసి. అలా తెలివిగా చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్యాప్లో పడిపోతారు. వాళ్ళ ట్యాప్లో అయితే పడకుండా ఇట్లాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లాంటి ట్యాప్లో పడకుండా ఇట్లాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.